చిత్తం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా వినటి కొరకు ప్రయాసపడదాం. మంచిది. మీకు మీ సమయంలోనే మేము ముగించడానికి సిద్ధపడదాం. ఓకే, కుడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేస్తున్నాను. తోటి దైవజనులకును దైవజనురాలుకును మా యొక్క వందనములు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనకు దేవుని యొక్క మాటలను వినాలని మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమలాడుచూ ఉన్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిని ఎరుగనటువంటి ప్రజలు భూమి మీద ఎక్కువగా ఉన్నారని మనందరము భ్రమపడుతున్నాం. కానీ ప్రతి ఒక్కరికి ఎక్కువ శాతం 100కు 90 మందికి దేవుడంటే తెలుసు. దేవుడంటే తెలియని వాడు ఎవడు లేడు. అందరికీ దేవుడంటే తెలుసు. దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంటుంది, దేవుడిలో ఉండాలనే కోరిక అనేది ఉంటుంది. దేవుడు లేకపోతే నేను బ్రతకలేను, దేవుడే నేను బ్రతికించాలనేటువంటి ఒక ఊహలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తెలియనటువంటి ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి వాళ్ళు బలహీనులు అయిపోతూ ఉంటారు. అయితే మీరు జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు ఈ దినమున ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో ఉన్నటువంటి ఒక దేశమైనటువంటిది మన భారతదేశం. ఈ భారతదేశమును బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో నుంచి మనకు స్వాతంత్ర్యము తెచ్చుకున్నామనేటువంటి ఒక ఆలోచనతో మనందరము బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం. అంతకుముందు ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని ఏలారని, వారు మన మీద పరిపాలన జరిగించారని, వాళ్ళ చెప్పుచాతల్లో మనము జీవించామని, వాళ్ళ చెప్పుచాతల్లో మనం జీవించటం వల్ల మనం స్వతంత్రముగా లేము, ఏది మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం చేయలేకపోయాము, మన రాజ్యమును అనగా మన దేశమును మనమే పరిపాలించుకున్నాం, మనమే అధికారులుగా ఉందాం, మనము స్వతంత్రులుగా మారిపోదామని మన యొక్క పూర్వీకులలో ఎంతో మంది గొప్పవారు మన భారతదేశమునకు స్వాతంత్రమును తెచ్చి ఉన్నారు. కాబట్టి ఈ స్వాతంత్రము వచ్చినటువంటి దినమును మొదలుకొని ఈ దినముల వరకు ప్రతి సంవత్సరమున ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటాం. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారంటే తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో వాళ్ళకు పని బాట లేకుండా జెండాను ఎగరేసుకుంటున్నారంటారు. తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే ఇదిగో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి దాన్ని జ్ఞాపకంగా మనం గుర్తుపెట్టుకొని దీన్ని జరుపుకుంటామంటారు. ఇంకా పిల్లలు కానీ ఎవరికైనా వెళ్ళి చెప్తే ఏమంటారంటే ఆటల పోటీలు పెట్టారు, గిఫ్ట్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, లడ్డూలు ఇస్తారు, ఏదేదో ఇస్తారని చెప్పుకుంటున్నారు. నిజముగా ఒక మనిషి తన జీవితంలో స్వతంత్రము పొందుకున్నాడంటానికి మనకి అవగాహన కలగాలి. ఎందుకంటే 78వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనం జరుపుకున్న భారతదేశం మొత్తం కోరిక. ఎంతో మంది దీని గురించి ఎన్నెన్నో ఉపన్యాసాలు చెప్తున్నారు. ఎంతో మంది ఈ దినాన్ని గురించి ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏవేవో తెలియచేయాలనుకుంటున్నారు. వారు చెప్పాల్సినవన్నీ చెప్తున్నారు. ఎన్నో సంఘాలలో ఎంతో మంది దైవజనులు బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నెన్నో మాటలు తీసుకొని వచ్చి ఇది ఇలా అని విశ్వాసులకు తెలియచేస్తూ వాళ్ళని బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటూ ఉంటారు. అయితే ఈ దినమందు కొరక నిన్న సాయంకాల సమయంలో సాయంకాల సమయంలో 6:30 7 గంటల సమయంలో మేము వేరే ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళినప్పుడు దైవజనులు మాకు ఫోన్ చేశారు. అయ్యా, రేపు మన ప్రాంతంలో పరిచర్య కొరకు మీరు రావాలి, సిద్ధపడమన్నప్పుడు మా యొక్క సంఘంలో వేరే మ్యారేజ్ ఉన్నాయి ఈరోజు. అమ్మ
అక్క నేనైతే సాయంకాలం వరకు వెయిట్ చేస్తాను, తదుపరి అవకాశం బట్టి ఎక్కువ శాతం ప్రయత్నిస్తాను తొందరగా రావటానికి, కానీ ఏదేమైనా వస్తానని చెప్పాను. ఆ దినము నిన్నటి నుంచి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తున్నా. ఉదయకాలం మీరు కూడా ప్రార్థన చేశారని చెప్పారు. మంచిది, ఏదేమైనా దేవుని చిత్తంను బట్టి ఈ దినాన మీ అందరికీ ఒక మంచి సందేశం తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ 430 సంవత్సరాలు వారు బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. బానిసత్వం అంటే తెలుసు కదమ్మా, ఒకని చెప్పు చేతల్లో ఉండటం, వాడు చెప్పినట్టు చేయటం, వాడి మీద పెత్తనం చేసేవాడు ఒకడు, వాడి మీద అధికారం చేసేవాడు ఒకడు, వాడి మీద చలామణి చేసేవాడు ఒకడు, ఈడు వాడి కింద ఉంటూ బ్రతుకుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు చివరి దినాలలో వారు ఆ బానిసత్వ బ్రతుకులలో ఉన్నప్పుడు, దానిలో కుట్టుముట్టాడిపోతూ ఉన్నప్పుడు, ఆ బ్రతుకుచున్నప్పుడు వారికి బాధ ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, సమస్యలు ఎక్కువైనప్పుడు, వారికి ఏదో తెలియనటువంటి ఒక బాధలో ఏదో ఒక విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విడుదల కోసం ఎదురు చూసినప్పుడు వారు మూలుగుతూ ప్రసవ వేదన పడుచు, దేవా మమ్మల్ని ఎక్కడైనా జ్ఞాపకం చేసుకో ప్రభువా, మమ్మల్ని ఎక్కడైనా జ్ఞాపకం చేసుకొని మేము ఈ బానిసత్వంలో నుంచి బయటికి రావటానికి నీవు సహాయం చేయమని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి కొరకు మోషేను పంపించాడు అన్నట్టుగా మనందరికీ తెలుసు. అయితే వారిని ఐగుప్తుల యొక్క బానిసత్వంలో నుంచి, ఐగుప్తుల యొక్క దాస్యంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత మరలా వాళ్ళని తీసుకెళ్ళేసి ఎక్కడమ్మా వారి కొరకు సిద్ధం చేసినటువంటి, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క దేశంలోనికి వారిని ప్రవేశింపచేశారు. వారు ఆ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత, వాగ్దాత దేశమును పొందుకున్న తర్వాత, వాగ్దాత దేశమును నివాసము చేయించున్నప్పుడు అక్కడ వారి బ్రతుకులలో వారికి ఏమి జరిగిందంటే, మరలా వారు దేవునికి వ్యతిరేకించి, వారు దేవునికి విరోధులుగా మారిపోయి, వారు దేవునిని తృణీకరించినప్పుడు, ఎక్కడైతే బానిసత్వంలో బ్రతుకుచున్నాడో, ఎక్కడైతే దాస్యంలో నివాసం చేయించున్నారో, ఆ దాస్యంలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడే వాళ్ళకు శత్రువుగా మారిపోయాడు. ఎవరు శత్రువు అయ్యాడమ్మా? దేవుడే వాళ్ళకు విరోధిగా మారిపోయాడు. విరోధిగా మారిపోయిన తర్వాత అమ్మోనీయుల చేతికిని, మోయాబీయుల చేతికిని, అమాలేకీయుల చేతికిని, ఫిలిస్తీయుల చేతికిని, మిద్యానీయుల చేతికిని మరలా వాళ్ళను దేవుడు అప్పగించాడు. మరలా వాళ్ళని ఏం చేశాడు? దేవుడు అప్పగించాడు. దేనికి అప్పగించాడు? అమ్మోనీయుల చేతికిని, మిద్యానీయుల చేతికిని, అమాలేకీయుల చేతికిని, అమోరీయుల చేతికిని. ఎందుకు దేవుడు మరలా వారిని అప్పగించాడు? దేనికి అప్పగించాడు? బానిసత్వానికి. దేనికి? బానిసత్వానికి. సిరియనులు వచ్చి వాళ్ళని చెరపట్టుకొని పోయారు. బబులోనులో ఉన్నటువంటి నెబుకద్నెజరు వచ్చి వాళ్ళందరినీ చెరపట్టుకొని పోయాడు అన్నట్టుగా మనకు రాయబడుతుంది. స్వతంత్రము వచ్చిన తర్వాత, విడుదల పొందిన తర్వాత, విడుదల కోరుకున్నటువంటి ఈ సమాజము ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటున్నారమ్మా? మేము స్వతంత్రులము అనుకుంటున్నాం. అవునా కాదు? బయటకు వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారు? మేము స్వతంత్రులము, ఇప్పుడు మా మీద పెత్తనం చేసేవాడు లేడు, ఇప్పుడు మా మీద అధికారం చేసేవాడు లేడు, ఇప్పుడు మా మీద ఏది పడుతుంది అధికారిగా ఏలేవాడు లేడు, మమ్మల్ని మేమే ఏలుకుంటున్నాము, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నాము, మాకు ఇష్టం వచ్చినట్టు మేమే జీవిస్తున్నాము, మేము స్వతంత్రులం అయిపోయామనుకున్నారు. ఈ స్వాతంత్రములో ఉంటున్నామని చెప్పుకుంటూ మళ్ళా ఏమయ్యారమ్మా? ఐగుప్తుల చేతిలో నుంచి విడుదల పొందుకున్నారు, కానీ అమ్మోనీయులకు బానిసలైపోయారు.
ఐగుప్తుల నుంచి విడుదల పొందుకున్నారు, కానీ మిద్యానీయులకు బానిసలైపోయారు. ఐగుప్తుల నుంచి విడుదల పొందుకున్నారు, కానీ అమాలేకీయులకు బానిసలైపోయారు. మోయాబీయులకు బానిసలైపోయారు, సిరియనులకు బానిసలైపోయారు, ఫిలిస్తీయులకు బానిసలైపోయారు. ఇప్పుడు ఈ బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే మేము స్వతంత్రులమే. వాళ్ళు ఉన్నది ఎక్కడ? బానిసత్వంలో. ఫిలిస్తీయులు వాళ్ళ మీద చలామణి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పంటలు పండించుకుంటుంటే మిద్యానీయులు వచ్చి వాళ్ళ పంటలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పంటలు పండించుకుంటుంటే ఫిలిస్తీయులు వచ్చి వాళ్ళు పంట అంతా దోచుకొని పోతున్నారు. ఇలా కష్టపడి రాత్రి పగలు సంపాదిస్తే వాళ్ళ తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మా చేతిలో ఉన్నారు. ఏదైనా అన్నారా మిమ్మల్ని మీ మీద పడి మిమ్మల్ని కొట్టి మీరంతా దోచుకొని పోతామని చెప్తున్నారు. ఇప్పుడు భయపడి దానికి దాసులైపోయి వాళ్ళ చేతులకు అప్పగించబడ్డారు వీళ్ళందరూ. ఇప్పుడు మిద్యానీయుల చేతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ, ఫిలిస్తీయుల చేతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ, అమాలేకీయుల చేతులలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ, అమ్మోనీయుల చేతులలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ ఏమని కోరుకుంటున్నారమ్మా? ఐగుప్తుల బానిసత్వం నుంచి మేము బయటకు వచ్చిన స్వతంత్రులము. ఏమంటున్నారమ్మా? ఐగుప్తుల బానిసత్వం నుంచి మేము బయటకు వచ్చిన స్వాతంత్రులము. ఇప్పుడు మేము స్వతంత్రులుగా ఉన్నాము, మాకు ఏమి ఇబ్బంది లేదనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరి బానిసత్వంలో ఉన్నారు? అంతమంది చెప్పారు. ఎవరి బానిసత్వంలో ఉన్నారు? అమ్మోనీయుల బానిసత్వంలో, ఫిలిస్తీయుల బానిసత్వంలో ఉన్నారు, అమాలేకీయుల బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నది బానిసత్వంలో అయినను వాళ్ళు మేము బానిసలము కాదు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మాకు ఎప్పుడో 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు మా దేవుడైనటువంటి మా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేవుడు మమ్మల్ని ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, మేము స్వతంత్రులమే అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారమ్మా? బానిసత్వంలోనే ఉన్నారు. అంటే బానిసత్వంలో ఉన్న వీళ్ళు స్వతంత్రులమన్న భ్రమలో బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? వీళ్ళున్నది బానిసత్వంలోనే, వాళ్ళు ఎలా బతుకుతున్నారు? స్వతంత్రులమన్న భ్రమలో బ్రతికేస్తున్నారు. అంటే ఐగుప్తీయుల చేతిలో నుండి మాత్రమే బయటకు వచ్చారు, కానీ వేరే వాళ్ళ చేతులలో చిక్కిపోయామని అర్థం కాలేదు వాళ్ళు. అందుకని దినవంది మీ అందరికీ కొరక ఈరోజు మనకు తెలియచేయవలసిన ఒక సందర్భం ఏంటంటే, స్వతంత్రము వచ్చిందన్న భ్రమలో ఉన్నావా అనేటువంటి పరిస్థితిని నీకు తెలియచేసి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరు కొరక యోహాను రాసిన సువార్త, అందరు కొరక యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము జయముకు కొంచెం మీరు సహకరించాలి. ఇక్కడ నాకు లైటింగ్ కనపడలేదు కనుక మీరే చదవాలి, తప్పదు. 8వ అధ్యాయము 34వ వచనం నుంచి జాగ్రత్తగా చదువు. 33 నుంచి చదవండి, లేకపోతే 32 నుంచి చదవండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదని. దాసులమై ఉండలేదు. బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభువు ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే సత్యము మిమ్ము స్వతంత్రులుగా చేయును అన్నాడు. ఏమంటున్నాడమ్మా? సత్యము మిమ్ము స్వతంత్రులుగా చేయును అన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? మేమెవరిమి? ఎవరమంటున్నారు వాళ్ళు? మేమెవరిమి? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎప్పుడును ఎవరికి దాసులుగా ఉండలేదే. మేము దాసులం కాదు ఎవరికి, మేము ఎవరి చేతుల్లో లేము, మేము ఎవరికి ఎవరి యొక్క బానిసలుగా లేము. మేమెవరిని? మేము అబ్రహాము సంతానం. ఈరోజు ప్రతి వాడు కూడా
తను ఉన్న పరిస్థితిని బట్టి, తను జీవిస్తున్న జీవితాన్ని బట్టి తను ఎలాంటి భ్రమలో ఉన్నాడంట? నేను ఎవరికి దాసుని కాదు అన్న భ్రమలో బతికేస్తున్నాడు గౌతమ్. బాగా అర్థం చేసుకోండి. నేను ఎవరికి బానిసను కాదే అన్న భ్రమలో బతికేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను స్వతంత్రుడిని అన్న భ్రమలో బ్రతికేస్తున్నాడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి చెబితే వాడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ వీళ్ళు మాట్లాడినట్టుగా మేము అబ్రహాము సంతానం, వాళ్ళు ఎవరైనా పాపం చేసినట్టు ఉన్నామా? వాళ్ళు ఎవరికైనా దాసులుగా ఉన్నట్టున్నామా? మేము ఎవరికి దాసులము కాదు, మేము ఎవరికి బానిసలము కాదు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న చక్కటి మాట చదవండమ్మా. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, బాగా వినండమ్మా, ఇప్పుడు మేము బానిసలము కాదు. మేము ఎవరేమంటున్నారు వాళ్ళు? మేము స్వతంత్రమే, మేము బానిసలని అనుకుంటున్నామే, మేము స్వతంత్రులమే. మేము స్వతంత్రులుగా ఉన్న మళ్ళా స్వతంత్రులుగా చేస్తామంటున్నావేంటి? వాళ్ళు అడుగుతున్నారు, మేము ఎవరిని? అబ్రహాము సంతానము, మేము ఎప్పుడు ఎవరికి దాసులు కాలేము, మేము స్వతంత్రులమే. స్వతంత్రులమైన మమ్మల్ని మరలా స్వతంత్రులు చేస్తామంటున్నావేంటి? మేము ఎవరికి బానిసలము కాదు. ప్రియ సహోదరి సహోదరుల, బురదలో ఉన్నవాడిని బయటికి తీసుకొస్తానంటే వాడు ఏమంటున్నాడంటే, నేను బురదలో లేను, నేను బయటనే ఉన్నాను, నేను బయటికి తీయాల్సిన పని లేదు అన్నట్లు ఇక్కడ వాడు ఉన్నది బురదలో. వాడికి బురదలో ఉన్నావని చెబితే వాడికి రే నువ్వు బురదలో ఉన్నావు, బయటికి రారా నేను చేయందిస్తానంటే నేను ఎవరిని అనుకున్నావు? నా యొక్క వాల్యూ ఏంది? నా యొక్క ఆ యొక్క పరిస్థితి వల్ల నాకున్నటువంటి లెవెల్ ఏంది, నా రేంజ్ ఏంది, నా బ్రతికేంది, నా యొక్క జాతి ఏంది, నా మతం ఏంది, నా కులం ఏంది, నా తెగ ఏంది, నేను ఎంతకండి, నాకెంత అనుకుంది, నాకెంత ఆస్తి ఉంది, నాకెంత ఐశ్వర్యం ఉంది, నా సంపద ఎంత, మా పితరులు ఎవరు, మా వాళ్ళ గురించి ఏమనుకున్నావు? నేను బురదలో ఉన్నానంటావా? అంటే వీళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు మంచోళ్ళని ఫీల్ అయిపోతున్నారు. నీ లెవెల్, నీ పరిస్థితి, నీకున్న స్థితితో, నీకున్న స్థామతో నిన్ను బానిసగా చేయలేదంట. ఎవరో ఏదో బట్టి కాదు. నేను పెద్ద ఎడ్యుకేషన్ పర్సన్, నేను సాఫ్ట్వేర్ MCA చదువుకున్నాను, నేను తక్కువ అని అనాల్సిన పని లేదు అక్కడ. ఎవరి దగ్గరికి అడిగితే, ఇప్పుడు ఉదాహరణకు పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వచ్చి, నేను చదువుకున్నాను కదా, నేను MCA చదివాను కదా, నాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది కదా, నా దగ్గరకు వచ్చి అయ్యా బాగుపడమంటే నువ్వేంది నాకు చెప్పేది? నాకు అన్నీ తెలుసు, కనీసం అక్షర మొక్క లేని నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నేను ఎక్కడ చదివాను అనుకున్నావు? నన్ను ఎవరెవరు ఎలా చదువుకున్నాను అనుకున్నావు? నా రేంజ్ ఏంది, నా యొక్క పరపతి ఏంది, నాకు నెలకి ఎంత వస్తాయో తెలుసా, నేను ఎంత సంపాదిస్తానో తెలుసా, నన్నేది నువ్వు మాట్లాడేది అంటే ఇప్పుడు ఏ భ్రమలో ఉన్నారు వీళ్ళు? మేము మంచివారి అన్న భ్రమలో బతికేస్తున్నారు. నాకేది కొదువ లేదన్న భ్రమలో బతికేస్తున్నారు ప్రతి వాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే యేసు ప్రభు వారు, మీరు స్వతంత్రులని మీరు అనుకుంటున్నారు, కానీ నేను మీతో ఏమి చెప్తున్నానంటే, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. బాగా వినండి, ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క భ్రమ ఏంటంటే, నేను మంచివాడిని అన్న భ్రమలో బతికేస్తున్నాడు ప్రతివాడు. నేను మంచివాడిని, నాకు ఒకరు చెప్పాల్సిన పని లేదు, నాకు ఒకరు ఏం చేయాల్సిన పని లేదు, నా రేంజ్ ఏందో నాకు తెలియదా, నా పరపతి ఏందో నాకు తెలియదా, నాకేంది నువ్వు చెప్పేది? భార్య భర్తతో చెప్పకూడదు, పిల్లల తల్లిదండ్రులతో చెప్పకూడదు, చిన్నవాడి పెద్దవాడితో చెప్పకూడదు, లేనివాడు ఉన్నవాడికి చెప్పకూడదు. ఎందుకంటే నేను మంచివాడిని అన్న భ్రమలో బతికేస్తున్న లోకం ఇది. ప్రతి వాడు భ్రమలో బతుకుతున్నాడు. వాడు చేసే పని వల్ల వాడికి ఏమవుతుందో వాడికి తెలియని భ్రమలో బతికేస్తున్నాడు. మీరు బాగా గమనించి ఆలోచించండి. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతి వాడు కొరక దేనికి దాసుడు అంట?
పాపానికి దాసుడు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఈ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కొన్ని మనకు హానికరమని అందరికీ తెలుసు. తెలియదమ్మా? అందరికీ తెలుసు. ఏంటి హానికరం అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఏమని అంటుందంటే, మీరు ఎప్పుడైనా కూడా మీకు ఎవరికైనా అలవాటు ఉంటే ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నారనుకోండి, ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఏమని రాయబడి ఉంటది? పొగ తాగటము ఆరోగ్యానికి హానికరం అని దాని మీద చక్కగా రాయబడి ఉంటది. ఇది రాయబడి ఉన్నప్పుడు వాడు దాన్ని చూసి చదివి కూడా తాగుతున్నారా? తాగటం లేదా? వాడు తాగటం అనేది వాడికి అలవాటైపోయింది, చదవటం అనేది వాడికి అలవాటు లేదా? వాడు మళ్ళీ పెద్ద పెద్ద చదివినోడి వాడి లెవెల్ చూస్తే ఇన్సర్ట్ చేతుడు, సూటు బుట్ వేసుకుంటాడు, ఇంత పొడుగుది నోట్లో పెట్టుకుంటాడు, ఇట్లా వస్తాడు, ఏదో స్మైల్ గా ఇస్తూ పోతుంటాడు. దాని మీద చక్కగా రాయబడుతుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూర్డ్ హెల్త్ అంటారు. పొగ తాగటము ఆరోగ్యానికి హానికరము. ఇంకా మీరు చూసుకున్నట్టయితే మందు అంటే సారాయి కానీ మద్యపానం తాగుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆ సారాయి సీసాల మీద ఏమి రాయబడి ఉంటది? మద్యము సేవించరాదు. ఎంత చక్కగా రాయబడి ఉంటది, అవి సేవించరాదు. ఇంకా ఏమంటుంటారు? పబ్లిక్ ప్లేసులలో అనేక మంది నివాసం చేస్తున్న ప్రదేశాలలో మద్యమును సేవించరాదు. చిన్న పిల్లల దగ్గర దాపులలో, బడి అంటే స్కూల్ ఆవరణాలలో మద్యపానము చెయ్యరాదు అంటారు. ఎందుకని? ఇది హానికరము. ఇది హానికరమని వాడికి తెలుసు, కానీ వాడి దగ్గర పోయి ఎందుకు ఇలా చేస్తున్నావంటే వాడు ఏమంటాడు చెప్పండి, ఒక్క మాట ఏమంటాడు చెప్పండి, మీకు తెలిస్తే? ఇది తప్పు కాదులే. వాడు చిటికలో చెప్పేస్తాడు, ఇదంతా ఇప్పుడు అనుకుంటే ఈ రోజే మానివేయగలను అంటారు కదా. నేను అనుకుంటే నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క బీడీ గాని, చుట్ట గాని, సిగరెట్ గాని కిందేసి ఈ రోజుతో మానుకున్నానంట. అంటే నువ్వు మానుకున్నానంటే అది మానుకున్నట్ట, నువ్వు మర్చిపోయానంటే మర్చిపోయినట్ట. నీకు అర్థం కాలా? ఎవరు దేని చేత జయింపబడతారో వాడు దానికి ఏమవుతాడమ్మా? తెలియదా? చూడండి బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 6:16 తొందరగా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6:16 త్వరగా చదువు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురు. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అవుతారు. దేనికి మీరు లోబడుదురో, దేనికి మీరు లోబడుదురో. ఇదిగో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకొందురు. లోబడటానికి దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు. అప్పగించుకోవడం అంటే ఏంటి? వాడిని వాడు అమ్ముకోవటం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు ఎవడైనా ఉండునేమో. బాగా గమనించి ఆలోచించండి. నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద ఆశ కలిగి, నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశపడినటువంటి ఈ మనిషి నాబోతు ద్రాక్ష తోట సంపాదించుకోవటానికి నాబోతును సంపించి దాన్ని తాను అమ్మి వేసుకున్నాడంట. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు అప్పగించుకొందురో దానికి మీరు ఏమవుతారంట? దాసులు. ఎందుకంటున్నారంటే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, వాడు అదే పాపంలో ఉన్నాడు. ఎక్కడంటే బాగా గమనించి ఆలోచిస్తే, యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వారికి ఇరువైపులా ఇద్దరిని సిలువ వేశారు. అర్థమవుతుందమ్మా? ఇరువైపులా ఇద్దరిని సిలువేశారు. ఇరువైపులా ఇద్దరిని సిలువేసినప్పుడు మొదటి వాడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే, నువ్వు రాబో రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము. మమ్మల్ని కూడా రక్షించుము. అయితే ఆ రెండో వాడు ఏమంటున్నాడు? తెలుసా? నీవు
అదే పనిలో అంటే అదే శిక్షలో ఉన్నావు, ఇకనైనా బుద్ధి రాదా? మనకి ఇది తగినదే, మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం, మనం ఎందుకు దీని గురించి ఆలోచించాలి అంటే ఇప్పుడు ఈడేమనుకుంటున్నాడంటే నేను ఈ శిక్ష నేను భరిస్తున్నాను కానీ ఈ శిక్ష నేను చేసిన తప్పులకు వచ్చింది అనుకోవటం నాడు. అందరికీ వస్తున్నాయి, నాకు కూడా వస్తుంది, నేనేమి తప్పు చెయ్యలేదన్న భ్రమలో బతికేస్తున్నాను. వాడికి ఏం తెలుసు నేను తప్పు చేస్తున్నావు ఎవరంటే నేను ఎప్పుడు తప్పు చేశానంటారు. నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ తప్పు చేస్తున్నావని చెప్పకూడదు. అందుకే ప్రభు ఏమన్నాడు, మీరు దాసులంటే మేము అబ్రహాము కుమారులము, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే. నేను ఎవరికి దాసులుగా ఉండలేదే. దాసులు అంటే ఏంటి? యజమానుడు ఏ పని చెబుతాడో ఆ పని చెయ్యాలి. యజమానుడు ఏ పని చెప్తాడో ఆ పని చేసేవాడే దాసుడు. ఇప్పుడు యజమానుడు ఎవరు? ఇప్పుడు ఇక్కడ యజమానుడు ఎవరు? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు మిద్యానీయులు యజమానులుగా చేశారు, తర్వాత అమాలేకీయులు యజమానులుగా పరిపాలించారు, తర్వాత అమోనీయులు యజమానులుగా ఉన్నారు, తర్వాత మోయాబీలు యజమానులుగా ఉన్నారు, తర్వాత ఫిలిస్తీయులు యజమానులుగా వచ్చారు, తర్వాత సిరియనులు యజమానులుగా ఉన్నారు, తర్వాత బబులోనీయులు యజమానులుగా ఉన్నారు. వీళ్ళు వాళ్ళకి యజమానులుగా ఉన్నారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము స్వతంత్రముగానే ఉన్నాము, మేము స్వతంత్రముగానే ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మా మీద ఎవరి పెత్తనం లేదు, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అదే మాటను మనకు బైబిల్ ఏం చెప్తున్నాడంటే ఒకడు దేని చేత జయింపబడును దానికి దాసుడగును, ఒకడు దేని చేత జయింపబడును దేనికి లోబడును దానికి దాసుడగును. ఈ రోజు ప్రజలు దేని చేత జయించబడ్డారు, దేనికి లోబడ్డారు, దేనికి తమ్ముడు తాము అమ్ముకున్నారు. ఈరోజు అర్థం చేసుకోండి. పాపముకు అమ్ముడు పోయిన వాళ్ళు లోకంలో లేరమ్మ. వ్యభిచారమునకు అమ్ముడు పోయాడు. ఇప్పుడు ఈయన ఏలేదు, ఈడనుకుంటున్నాడు, ఈడు కాదు, వ్యభిచారం ఈయన ఏమవుతుంది. ఆ సందర్భం రాగానే ఈడు ఎవరిని పట్టించుకోడు, ఎవరితో ఈడికి పని లేదు. ఇంట్లో భార్య కడుపుల నొప్పితో బాధపడుతుందో, పిల్లలు ఇదిగో ఇబ్బందులు పాలవుతున్నారు, పొలంలో పైరు ఎండిపోతుందో, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క దొడ్డిలో ఉన్నటువంటి గొర్రె పిల్లలు ఏమైపోయాయో, లేకపోతే ఆ యొక్క లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏదేమైనా ఈడు మనస్సును అది ఏడుతుంది కనుక రమ్మని పిలుస్తుంటే ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే నేను ఎక్కడికి వెళితే నీకెందుకు అంటే నీకెందుకనే పరిస్థితికి ఎందుకు వచ్చాడు? వాడి మీద అది పెత్తనం చేస్తుంది. ఏకూజామున లేయగానే లేచిన వెంటనే జీవమిచ్చిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన మనుషుడు ఏకూజామున లేయగానే ఎవరిని పట్టించుకోకుండా, ఏది పట్టించుకోకుండా, కుటుంబంలో ఏమున్నాయో ఏమి లేవు, ఏది జరుగుతుందో ఏది జరగదు, భార్య ఏందో భర్త ఏందో పిల్లలేందో పరిస్థితులు ఏందో ఏది పట్టనట్టుగా వాడిని ఎవరో ఒకడు మెడకు ఒక కుక్కకు మెడకు తాడు కట్టుకొని ఎలా ఏడ్చకపోతాడో అదే విధంగా వాడిని తాడు కట్టుకొని ఏడ్చకపోయినట్టుగా మధ్యమ సాపులు కడిగిపోతున్న ఈయన్ని ఎవరు పట్టి బంధిస్తున్నాడు వాడికి అర్థం కాల. వాడు అంటాడు ఒకటే, నాకు పిచ్చి వేసినట్టుంది, నన్ను కట్టేసినట్టుంది, త్వరగా నేను బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఈయన అలా వెళ్ళిపోతున్నాడంటే వాడిని ఎవడో ఒకడు ఏడుతున్నాడు. ఏదో ఒక బానిసలో ఉన్నాడు, ఏదో ఒక బంధకాల్లో ఉన్నాడు. వాడి దగ్గర పోయిన బంధకంలో ఉన్నామంటే నేనెవరికి బానిసగా ఉన్నానంటాడు వాడు, నన్నెవరు ఏలేదంటాడు. నేను మనుషులు ఏలటంలా పాపం ఏలుతుందని వాడికి అర్థం కావటంలా పక్కన ఉన్నటువంటి కడుపును పుట్టిన బిడ్డలే ఏడుస్తూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ మీద జాలి లేదు, దయ లేదు. భార్య కూడా రోగం పడి ఉంటే ఆమె మీద జాలి లేదు, దయ లేదు. ఉదయం పోయి సాయంత్రం దాకా సంపాదించిందంతా భార్య కోసం పిల్లల కోసం ఖర్చు పెట్టవలసిన ఈడు తీసుకెళ్ళేసి ఎక్కడ పడితే అక్కడ తగలబెడుతుంటే వాడికి భార్య గుర్తు రాలేదు, భర్త గుర్తు రాలేదు, పిల్లల గుర్తు రాలేదు, తల్లిదండ్రులు గుర్తు రాలేదు, తోబుట్టులు గుర్తు రాలేదంటే వాడిని ఏదో ఒకటి ఏలుతుంది, ఏదో ఒకటి వాడి మీద పరిపాలన చేస్తుంది, ఏదో ఒక దాని బానిసత్వంలో ఉన్నాడు, ఏదో ఒక దాని చెప్పు చేతల్లో ఉన్నాడు. అది చెప్పినట్టే ఈడు వింటున్నాడు కానీ ఈడు చెప్పినట్టు అది వినదు. అందరికి అర్థమవుతో కాలేదు. అది చెప్పినట్టే ఈడు వినేస్తున్నాడు. ఇప్పుడు స్వతంత్రం అంటే ఏందో తెలుసా?
కట్టేసినటువంటి బర్రెని విడిచిపెడితే అది స్వతంత్రం అన్నట్టు అనుకుంటున్నాడు. కట్టేసిన వాళ్ళని విడిచిపెడితే స్వతంత్రంగా ఉన్నవాడు కంట్రోల్ గా ఉంటాడు. ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నవాడు కాదు అందరూ. బర్రెని విడిచిపెట్టిన తర్వాత దానికి కడుపులో కాలిన తర్వాత పొలాల మీద పోయిపోతే అది స్వతంత్రం అందామా? పొలాల మీద తిరిగితే దొంగతనానికి వెళ్ళిపోతే స్వతంత్రం అనొచ్చమ్మా? ఈ రోజు దేవుడు నిన్ను ఏమీ అనటం లేదు కానీ నిన్ను పట్టించుకోవటం లేదులే, బాగా బతుకులే, జీవించు, మంచిగా ఉండులే, నీకు ఆయుష్ ఇచ్చానంటే నాకు స్వతంత్రం వచ్చింది, నన్ను అడిగేవాడు లేడు, నన్ను పట్టించుకునేవాడు లేడని ఇష్టం వచ్చినట్టు తిరిగావా? ఆ బర్రెను తీసుకెళ్లి ఎలాగైతే మందికి అప్పచెబుతారో ఏదో ఒక రోజు నువ్వు చేసిన దానికి ప్రతిఫలము చెప్పాల్సిందే. ఈరోజు ఎవరు కొడుకు అంటున్నాడు నేను మంచివాడిని చెప్పుకుంటున్నాడు. ఈ రోజు ఎవరు కొడుకు నేను మంచివాడిని కాదని చెప్పుకోలేడు. ప్రతి వాడు నేను మంచివాడిని అంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేలీలు మాట్లాడినట్టుగానే, యూదులు మాట్లాడినట్టుగానే ఏమంటున్నారు తెలుసా? మేము అబ్రహాము కుమారులము, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే. ఇది భ్రమలో ఉన్నారు. వీడు పాపంలో ఉన్నా కూడా వాడు భ్రమలో ఉన్నాడు. నా ఎంత మంచివాడు ఎవలేదంటున్నాడు. నీ మంచితనం ఏంటి? నిన్ను యావతండి ఏంటి? నువ్వు దేని బానిసత్వంలో ఉన్నావు? నువ్వు దేని బానిసత్వంలో వెళ్ళిపోయావు? ఈరోజు చాలా మంది కూడా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రంలో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఒక్కసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5:1 చాలా జాగ్రత్తగా చదవండి. 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను గాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా అని ఎందుకు అంటున్నాడంటే ఇది మన గురించే మాట్లాడుతున్నాడు బైబిల్. మన గురించి అంటే చెప్పాలి. మన గురించి అంటే చెప్పండి అమ్మా. మన గురించి అంటే చెప్పేసాను, మీకు తెలిస్తే చెప్పాను. మన గురించి అంటే నేను మన గురించి అన్నాను. మన గురించి అంటే మళ్ళా చదువు ఒక్కసారి. అమ్మ చదివి సిస్టర్ గారు చాలా బాగా చదివారు. మళ్ళీ ఒక్కసారి చదువుతారు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నది? క్రీస్తు. క్రీస్తు ఎలా చేసి ఉన్నాడంట? ఎలా స్వతంత్రులుగా చేసి ఉన్నాడంట? మీరు దాని తెలివి దొరకదు, చాలా రిఫరెన్స్ లేదు కదా. ఎలా స్వతంత్రులుగా చేసి ఉన్నాడంట? అబద్ధమునకు బానిస, దొంగతనమునకు బానిస, పాపమునకు బానిస, ద్వేషములకు బానిస, అసూయ, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రము, ఈ పాపములన్నిటికీ బానిసలుగా ఉన్న నిన్ను ఆ బానిసత్వం అనే కక్కలో నుంచి విడిపించి క్రీస్తు రక్తం ద్వారా కడిగి నిన్నేం చేశాడు? స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. అదే స్వతంత్రం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారని బైబిల్ చెప్తుంది. గలతీ 3:27 తర్వాత చదువుకోండి. క్రీస్తులోని వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు మరలా ఏమని చెప్తున్నారు గలతీ రాసిన పత్రికలో పౌలు గారు? ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఎలా నిలవాలంట? స్థిరముగా. స్థిరముగా నిలవడం అంటే ఏందమ్మా? స్టాండర్డ్గా ఉండాలి. స్టాండర్డ్గా ఉండాలి. స్టాండర్డ్గా ఎవరు ఉంటారు? మీ అందరికీ తెలుసు కదా. బైబిల్ గ్రంథంలో శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళలో పెద్దవాడు ఎవరు? వయసులో పెద్దవాడు. శిష్యులలో వయసులో పెద్దవాడు ఎవరు తెలుసా? అందరూ తెలుసా? అతను అందరూ కూడా పెద్ద అని అంటారు. ఎవరు తెలుసా మీకు అందరికీ? పేతురు వయసులో పెద్దవాడు, సంఘానికి కూడా మూలస్తంభంగా ఉన్న పెద్దవాడు. ఈ పేతురు స్థిరత్వం లేనివాడు. ఏంటమ్మా? స్థిరత్వం లేనివాడు. మారు మనసు పొందాడు, మళ్ళా పోయాడు, చేపలు పట్టుకున్నాడు. మళ్ళా వచ్చి కూర్చోబెడితే మళ్ళా పోయాడు. ప్రభువా నేను నీకు ఆటంకంగా మారిపోతానన్నాడు. ఏంది? ఆ సిలువ వరం నీకు దూరం అవును కాకన్నాడు. మళ్ళా పోయి చేసుకొచ్చాడు, మళ్ళా పోయాడు, చేపలు పట్టుకుంటున్నాడు, మళ్ళా చేసుకొచ్చుకుంటున్నాడు, మళ్ళా పోతున్నాడు. అంటే స్థిరత్వం లేనివాడు. అందుకని పేతురుకు యేసు ప్రభు వారు ఏమని పేరు పెట్టాడు? పేతురు అనే మాటకు అర్థం ఏమిటి?
బండ, రాయి, బండ అన్నాడు. పేతురు, ఇక నీ పేరు బండ అని చెప్పాడు. ఎందుకు బండ అన్నాడు? బండ ఎక్కడైతే అక్కడి నుంచి కదలదు, ఇంకా నేను స్థిరంగా నిలబెడతానన్నాడు. అందుకని మనకేం చెప్తున్నానంటే, ఈ రోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ రోజు బాప్తిజం తీసుకున్న తర్వాత, యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము మంచివారిమే అనే భ్రమలో ఉన్న క్రైస్తవం ఈ రోజంతా మరలా దేని కిందికి పోయారు? దాస్యం అని కాడి కిందికి వెళ్ళిపోయారు. ఏ దాస్యం కిందికి పోయాడు? నేను వ్యభిచారం చేయటలేదుగా, నేను దొంగతనాలు చేయటలేదుగా, నేను మద్యపానం చేయటలేదుగా, నేను నరహత్య చేయటలేదుగా. ఎంత పెద్ద దాంట్లో చిక్కు పెట్టదది మనమని. యేసు ప్రభువు నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని నువ్వేం చేస్తున్నావు? ఈరోజు సినిమాలు, సీరియల్ పిచ్చిలో పడిపోయి దేవుడినే మర్చిపోయాడు. ప్రార్థన 7:30కి పాస్టర్ గారు చెబితే 9 దాకా బయటికి రాం. 9 కదా న్యూస్ వచ్చేటప్పుడు దాకా వస్తాయి కదా దరిద్రం అంతా. ఆ కాడి నుంచి వచ్చి మళ్ళా ఈ కాడి కింద ఇరుక్కుపోయారు. ఏంటో ఆ కాడిలో నుంచి బయటకు వచ్చారు. ఈ కాడి నుంచి, ఆ బూతు మాటలనే కాడి నుంచి బయటకు వచ్చావు, అబద్ధమనే కాడి నుంచి బయటకు వచ్చావు, వేశ్యతనం అనే కాడి నుంచి బయటకు వచ్చావు, దొంగతనం అనే కాడి నుంచి బయటకు వచ్చావు. ఇక్కడ లోపల ఈ కాడి కింద ఎక్కపోయారు. ఐగుప్తుడి చేతిలో నుంచి బయటకు వచ్చిన వీళ్ళు ఎవరి చేతిలోని పోయారమ్మా? ఫిలిస్తీన్ల చేతిలోని పోయారని చెప్పాగా, అమాలేకీయుల చేతిలోని పోయి చెప్పారుగా. ఇప్పుడు అమాలేకీయుల చెప్పు చేతుల్లో ఉన్న వీళ్ళు ఏమంటున్నారు? మేము స్వతంత్రులమే. ఈ రోజు సినిమాలకు, సీరియళ్లకు, ముచ్చట్లకు, లేనిపోని దరిద్రమైనటువంటి పద్ధతులకు అలవాటు పడిన వీళ్ళు ఏమంటున్నారు? మాలో ఏ పాపము లేదు. నీలో ఏ పాపము లేరా? నువ్వు ఇప్పుడు దేనికి బానిస అయిపోయావు? గంట కొట్టగానే ఇదిగో ప్రార్థన స్టార్ట్ చేశారు పాస్టర్ గారు, నేను క్రీస్తు దాసుడినంటే పరుగులు తీస్తూ వచ్చావా? ఇక్కడ గంట కొట్టగానే కటక్కిన మొత్తం అన్నం వచ్చేది పక్కనుకొని వచ్చి కూర్చుంటావు. దానికి నువ్వేమైపోయావు? బానిస. అది నీ మీద ఏదైనా పెత్తనం చేసేది నువ్వు దాని మీద చేయవు, ఏమంటారు తెలుసా? బయట నుంచి వచ్చిన భర్త ఇంట్లోనికి వచ్చి, అమ్మా ఏమి చేస్తున్నావు, కొంచెం నీళ్ళు ఏమంటే మంచి మూమెంట్ లో వస్తాడు ఆయన, పోయి నీళ్ళని తెచ్చుకోలేడని గొనుక్కుంటా పోతున్నావంటే నువ్వు దానికి బానిసవైపోయావు. మంచి మూమెంట్ ఏంటి? ఉదయం 9 గంటలకు బయటకు పోయినోడు సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తే నీ భర్తను ప్రేమతో మాట్లాడవలసిన నీవు కసిరించుకొని ఇసుకించుకొని చిరాకు పడితే ఈ ప్రదేశం కంటే బయట ఉన్న ప్రదేశమే బాగుందని మందు షాపులో కూర్చుంటున్నాడు. వాడు తాగింటికి వస్తే నువ్వు ఎన్నడపోతామని అంటున్నావా? నువ్వే కదా వాడిని బయటికి పడడానికి కారణము, నువ్వే కదా వాడి ఇల్లు వెళ్ళిపోవడానికి కారణము. ఇంటికి వచ్చిన వాడిని ప్రేమతో మాట్లాడి కొద్ది తోడి వాడికి ఏదైనా ప్రేమతో పలకరించి వాడికి నీళ్ళు ఇచ్చి నీళ్లు తోడి అన్నం పెట్టి ప్రశాంతంగా నీ దగ్గర వాడికి ప్రేమను కనపరిస్తే గడప దాటడగా. గడప దాటేటట్టు చేయటానికి నువ్వు ఏదో ఒక దానికి బానిసైపోయావు. ఈ రోజు అపవాది తెచ్చి పెట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే సీరియళ్ళు, సెల్ ఫోన్లు మనుషుల చేతులకు తెచ్చిపెట్టి మిమ్మల్ని ఏరుతున్నది అందరినీ. ఎవరికి పిచ్చే ఆలోచన లేదు, ఎవరి దీనిలో లేడు. కావాలంటే మనం అనుకుంటాం, అంటే మేము మీ గురించి కదా చాలా లైవ్లో వస్తుంది, చాలా మంది చెప్తున్నాను. ఈరోజు ఎక్కువ మంది ఈట కింద పడిపోయి ఏమి చేస్తున్నారో వాళ్ళకు అర్థం కాదు. ఏమంటారంటే 7 గంటలకు రావాల్సిన సీరియల్ 7 గంటలకే వస్తుంది, 8 గంటలకు ఏమంటే యాత్రమ్మా పాస్టర్ గారు 7ంటికి ప్రార్థన అంటే 8 గంటలు పెట్టుకుంటాం, లేకపోతే మేము రాం. ప్రార్థన మారుతున్నామంటే దేవునికి దాసులయ్యారా, లోకానికి దాసులయ్యారా? దేవుని సన్నిధిలో చెప్పిన మాటను తిరస్కరించి దెయ్యాలకు బానిసలైపోయారు. ఇప్పుడు వీళ్ళు భయమంటున్నారు తెలుసా? మేము బాప్తిసం తీసుకున్నాం, ఆదివారం నెలకొకసారి ఆరాధన చేస్తాం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో 2 చేతులతో ప్రార్థన చేస్తాం, ఉదయం 3 గంటలకు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తాం. నేను ఎవరికి దాసుడును కాదులే అని ఎవరన్నారమ్మ? అక్కడ ఎవరన్నారు? ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదులు అన్నట్టుగా ఈ క్రైస్తవులు ఈ రోజు ఏమంటున్నారంటే మీరు ప్రార్థనకు రాలేదు, మీరు దాసులు, మేము స్వతంత్రులం అంటున్నాం. వాడైనా నువ్వైనా ఎవడైనా ఏదో ఒక దానికి బానిసైపోయి స్వతంత్రులుగా ఉన్నామని భ్రమలో బతికేస్తున్నాం.
స్వతంత్రులుగా ఉన్నామని భ్రమలో బ్రతికేస్తున్నాం. నిజంగా కావాలంటే చాలా మంది కూడా ఈ మా పాస్టర్లు కూడా చాలా మందికి ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి. ఏమిటంటే ఈ యొక్క ఆలోచన ఎలా మర్చిపోద్దంటే వాక్యం మీద దృష్టి పెట్టవలసిన మేము మా మీద మేము దృష్టి ఎక్కువ పెట్టేసుకుంటాం. మంచిగా రెడీ కావాలి, బాగా టిప్ గా ఉండాలి, మంచిగా ఉండాలి, అరికాలు మొదలుకొని శిరస్సు దాకా మంచిగా ఉండాలి, నేను 10 మంది కనపడేటప్పుడు నన్ను బాగా చూడాలి. వీటి మీద ఎక్కువ భ్రమలు పడి ఏదో ఒక బానిసత్వంలోనికి మనుషులను ఎరగదీసి పడేసిపోయింది. ఇప్పుడు దీనిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమంటారంటే టైం పాస్ కోసం ఒక 4 గంటల సీరియల్ చూస్తే తప్పేంది. 4 గంటలు కూడా 4 నిమిషాలు అయిపోతున్నాయి. మనం ఇక్కడ 4 గంటల 5 నిమిషాలు అయిపోతే 4 నిమిషాలు అయిపోతాయి. ఏమైందమ్మంటే ఇప్పుడే కూర్చున్నావు. ఎప్పుడు పొద్దున 8 గంటలకు కూర్చున్నా నువ్వు, మధ్యాహ్నం 2 గంటలకు వేసి ఇప్పుడే అక్కడ కూర్చున్నా నువ్వు వచ్చినావు అంటే అప్పుడు దాకా ఏం చేసినావు అంటే నువ్వు ఉన్న బానిసత్వము నీకు బానిసత్వం అని తెలియకుండా నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ మంది చేసేటువంటి తప్పులు బయటికి రాకూడదని వాళ్ళు ఎక్కడ నేను ఈ తప్పు చేశానని ఒప్పుకుంటే మేము 10 మందిలో చులకనైపోతామని మేము తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ అని చెప్తున్నాం. పర్ఫెక్ట్ అని మనం చెప్పాల్సింది మాట ద్వారా కాదు, దేని ద్వారా అంట, క్రియల ద్వారా చెప్పాలి. మనం పర్ఫెక్ట్ అని మాట ద్వారా చెప్పకూడదు. మాట ద్వారా ఎవరేం చెప్తాడు, అబద్ధకుడైనటువంటి ఆ యొక్క సాతాను కూడా చెప్పాడు. ఏం చెప్పాడు, దేవుని వాక్యం నాకు బాగా తెలుసు అన్నాడు. మరి క్రియలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు చూడండి, స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. తెల్ల వాళ్ళ చేతిలో నుంచి బయటకు వచ్చిన మనము నల్ల వాళ్ళ చేతిలో ఇరుక్కుపోయా. మొత్తము స్వతంత్రమే, నువ్వు ఏది చేసినా స్వతంత్రమే. స్వతంత్రంగా నువ్వు బయటికి వెళ్ళి నువ్వు పుట్టావంటానికి రుజువులు అన్నీ ఉన్నాయి. నువ్వు పుట్టినందుకు సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే లంచం ఇచ్చి తెచ్చుకోవాలి. నేను ఈరోజు ఇక్కడ పుట్టానంటానికి నీది ఈ ఊరని నువ్వు నేటి వెళ్ళి తెచ్చుకోవాలంటే లంచం ఇచ్చి తెచ్చుకోవాలి. ఎవరికి వాడి ఏడుతున్నారు అక్కడ వాళ్ళ చేతిలో నుంచి బయటకు వచ్చిన వీళ్ళు వీళ్ళ చేతిలో పడ్డట్టుగా లోకమనే పాపంలో నుంచి బయటకు వచ్చిన వీళ్ళు మరలా లోకమనేటువంటి దాస్యములోనికి వెళ్ళిపోయారు. పైకి మాత్రం ఏమనుకుంటున్నారు, మేము క్రీస్తు దాసులమే. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, మేము క్రీస్తు దాసులమే, మేము యేసు ప్రభు శిష్యులమే. కానీ యేసు ప్రభు శిష్యులలో కూడా ఒకడు ఉన్నాడు. ఎవడు? ఇస్కరియోతు యోధ. వాడు ఏం చేస్తున్నాడంటమ్మా? వాడికి ఏం పేరు పెట్టారు తెలుసా మీ అందరికి? కూర్చున్నా వాడికి ఏం పేరు పెట్టారు? దొంగ. వాడు దొంగతనాలు చేస్తున్నాడు. ఎక్కడ దొంగతనం చేస్తానంటే దేవుడి యొక్క కానుకలోనికి వస్తున్న వాటిని తీసుకొని దొంగతనాలు చేస్తాను. ఎందుకు ఈరోజు మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో వాళ్ళు వేరే వాటికి బానిసైతే దేవునిలో ఉన్న నువ్వు లోకానికి బానిసైపోయావు. నీకు అర్థం కాల ఈ రోజు కొరక ఈ స్వాతంత్రం మీకు ఇస్తామని చెప్పడానికి మనం ఎలా ఉండాలంట? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం తొందరగా చదవాలి. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. బాగా తామే వాడే పాపానికి బానిసయ్యుండి పాపంలో ఉన్న వారికి స్వతంత్రం ఇస్తానని చెప్పాలని మనమే పొద్దు గూకులు సినిమాలు సీరియళ్ళు వీటన్నిటిని చూసి అబద్ధాలని ధనాపేక్ష దేవుని సన్నిధులు పెట్టి లోకంలో ధనాపేక్ష కోసం పరుగులు తీస్తున్న మనమే ఒక తాగుబోతుడి దగ్గర పోయి ప్రార్థనకు రాయా బాగుపడతావంటే వాడు అనాలి, ఏమనాలి, నువ్వు ఆ సరిద్రపు సీరియల్ మానుకోమని నువ్వు బాగుపడతావంటే అట్లా చెప్పండి. మనమే పొరతలో ఉండి వాడిని బయటికి రమ్మని ఎప్పుడు చెప్తాం? నువ్వు స్వతంత్రముగా మారి వానికి నువ్వు స్వతంత్రుడిగా మారిపోవాలి. నువ్వు స్వతంత్రుడిగా మారితే మరలా ఏ కాడి కింద నువ్వు చిక్కుకోవు, ఏ దాస్యత్వంలోనికి నువ్వు వెళ్ళవు. ఈరోజు నీ మీద నా మీద మన మీద ఏదో ఒక పెత్తనం చేస్తున్నాడు. ఏ కాడి కింద నువ్వు ఉన్నావో ఆలోచించి ఈరోజు ఏ కాడి కింద ఉన్నావు?
ధనాపేక్ష అనే కాడి కింద ఉన్నావా? ధనాపేక్ష ఏం చేసిందంట? ఎలీషా దగ్గర పని చేస్తున్న గెహజీని ఏం చేసిందమ్మా? నయమాను తెచ్చిన బహుమానాల కోసం పరుగులు తీసేటట్టు చేసింది. ఈరోజు పరుగులు తీస్తున్నావా? దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వు ధనాపేక్ష కోసం పరుగులు తీస్తున్నారా లేదా? మీరైతే చాలా విశ్వాసులు గొప్పలు, మీరు పరుగులు చాలా చోట్ల మేము వెళ్ళి చూస్తాం. ఏందమ్మా సంఘం ఎందుక పలచబడిపోయింది, ఏందన్నా సంఘం పలచబడిపోయిందంటే ఏమంటారు తెలుసా? పనులు కాలం కదయ్యా, ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పనులు లేకపోతే అంటే అంటే నువ్వు ధనాపేక్షకు దాసులు అయినట్టేగా. అంటే అది నిన్ను ఏడ్చకపోతుందిగా. ఏమంటున్నాడు ఎలీషా, గెహజీ నువ్వు నయమాను రథముతో కూడా పరుగులు తీస్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నా? నేను నీతో కూడా ఉండలేదా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, స్వాతంత్రం ఇవ్వాలంటే మొదట నువ్వు స్వతంత్రుడిగా ఉండాలి. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనము ఇలాంటి స్వాతంత్రం పొందుకొని అనేకులను స్వతంత్రులుగా మార్చాలి. కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చిందన్న భ్రమలో ఉన్న సమాజము ఎలా బతుకుతున్నారు? మరలా దాస్యమని కాడి కిందే బతుకుతున్నావు. ఏ కాడి కింద నువ్వు బతుకుతున్నావు? దేనికి నువ్వు లోబడ్డావు? దేనికి నిన్ను నువ్వు బానిసగా చేసుకున్నావు? ఏది నీ మీద పెత్తనం చేస్తుంది? ఏదంటే నీ మనసులో ఎక్కువ స్థానం ఇస్తున్నావు? ఏటి మీద నీకు ఆలోచన ఎక్కువగా ఉన్నది? ఒక్కసారి ఆలోచించు. ఏటు వైపు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఏటు వైపు నీ మనసులో స్థానం ఎక్కువగా ఉన్నది? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు పాకులాడుతున్నావు? ఎందుకు నువ్వు పరుగులు తీస్తున్నావు? అందుకని ఇక్కడ పౌలు యేసు ప్రభు వారితో వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, మేము ఎన్నడూను ఎప్పుడును ఎవరికి దాసులుగా లేమై. మేము ఎప్పుడును ఎన్నడూను ఎవరికి దాసులుగా లేమి. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈరోజు మనుషులు ఎవరికి దాసులుగా లేరు. దేనికి దాసులైపోయారు? పాపమునకు దాసులైపోయారు. ఈ పాపమునకు దాసులైపోయినప్పుడు వాడు ఎన్ని బాధలు పడ్డా ఆ పైన ఉన్నటువంటి వాడి మీద జాలి చూపుతారక్క. చెప్పండి. ఇశ్రాయేలీయుల మీద ఐగుప్తీయుడు వాళ్ళ చేత ఎట్టి పనులు చేపిస్తున్నా, ఎన్ని కష్టాలు పెట్టుతున్నప్పుడు అయ్యో పాపం అనుకున్నారా? చెప్పండి, అనుకున్నారా? చెప్పండి, అనుకున్నారా? ఒక్కళ్ళు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? వాళ్ళు దాసులు, మనం యజమానులు. వాళ్ళను మనం పాపం అంటే వాళ్ళు నెత్తినెక్కుకుంటారని జాలి లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు. ఈరోజు పాపము కూడా మనుషులు ఏడ్చి ఇబ్బందులు పడి నరకయాతన పడి చచ్చిపోతే బాగుండు అనుకున్నా కూడా వీళ్ళ మీద జాలి చూపేది. కనికర్రమ లేకుండానే కాల్చేస్తుంది. కాబట్టి పాపములో ఉన్న నీవు స్వతంత్రుడు అన్న భ్రమలో బతుకుతున్నావేమో. ఈరోజు ఆ స్వాతంత్ర్యం కావాలంటే నువ్వు దేనికి బానిసగా ఉన్నావో నీకు తెలుసు. ఈరోజు నేను దేనికి బానిసైనో నాకు తెలుసమ్మా. నువ్వు దేనికి బానిసేవో నీకు తెలుసు. నువ్వు దేని చేతుల్లో నువ్వు ఉన్నావో నీకు తెలుసు. ఏది నీ మీద పెత్తనం చేస్తుందో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు దాని మీద పెత్తనం చేస్తున్నని నీకు తెలిసి ఏ దాన్ని ఎక్కువ దేవుని కంటే నువ్వు ప్రేమిస్తున్నావో నీకు తెలుసు. ఏది నీకు ఆలోచన వస్తే ప్రార్థన పక్కన పెట్టేనా నువ్వు వెళ్ళిపోతావో నీకు తెలుసు. ఆ తెలిసిన దాని నుంచి నువ్వు ఇప్పుడు విడుదల పొందమని బైబిల్ చెప్తుంది. నేను విడుదల పొందను, నేను స్వతంత్రుడిని అని భ్రమలో ఉన్నావా? నీ స్వాతంత్రం చివరికి ఏమవుద్ది? బానిసత్వానికి పరుగులు చేస్తావు. జాగ్రత్త. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఐగుప్తులో బానిసత్వం నుంచి బయటకైతే వచ్చారు, కానీ మరలా వేరే బానిసత్వంలో ఉన్నారు. లోకమనే పాపంలో నుంచి బయటకు వచ్చిన నీవు, బాప్తిజం పొందక ముందు పాపంలో నుంచి బయటకు వచ్చిన నీవు మరలా ఏదో ఒక దానిలో చిక్కుకుపోయి నేను స్వతంత్రుడినని భ్రమలో బతుకుతున్నావా? దేవుడు వచ్చినప్పుడు ప్రతి వానికి లెక్క తీర్చి వానికి మరలా వాని జీతం ఇస్తాడు. జాగ్రత్త. ఒకవేళ అలా మనం ఉంటే ఈరోజు వాటిని సరిదిద్దుకొని నిజమైన స్వాతంత్రం పొందుకొని పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.
ఆమేన్.